ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ దినం లూకా శుభవార్త 23వ అధ్యాయంలో 40వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. 39వ వచనంలో మొదటి దొంగ హాస్యాస్పదమైన పలుకులు చెప్పగా ఇక్కడ చదువుకున్నాం. 40వ వచనంలో మనకు చూస్తే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. రెండవ వాడి యొక్క స్పందన, రెండవ నేరస్తుని స్పందన ఈ ఉదయకాలం చూస్తున్నాం. నీవు మరి అతన్ని గద్దించాడు, మొదటిగా అతన్ని గద్దించాడు అనగా ప్రభు కూడా అపవాదిని గద్దించాడు. దేవుని వాక్యంలో గద్దింపు అనేది చాలాసార్లు మన కొరకు శ్రేష్టంగా కనబడుతూ ఉంది. దేవునికి భయపడము, సాతాన్ని ఎదిరించుము, వాడిని యొద్ద నుండి పారిపోవును. కాబట్టి గద్దించుట. ప్రభు అయిన యేసయ్య అన్నాడు, పేతురులో ఉన్న అపవాదిని గద్దించాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అని గద్దించాడు. దేవుని వాక్యమును గమనించిన వారు యేసయ్య రక్తమును అని మనం ప్రార్థన చేసి గద్దిస్తే అపవాది పారిపోవును అని దైవ గ్రంథంలో లేక దైనందిక జీవితంలో ఎన్నోసార్లు మనం చూచాం. అతను గద్దించాడు, నెంబర్ 1. తర్వాత ఇంకో మాట అన్నాడు, నీవు శిక్షా విధిలో ఉన్నావు. అసలు నువ్వు శిక్షలో ఉన్నావు, నేను శిక్షలో ఉన్నాను. మధ్యలో ఉన్న ప్రభువుకి అసలు శిక్ష అక్కర్లేదు, కానీ శిక్షార్హుడుగా ఆయన నేరస్తుడుగా శిక్ష వేయబడ్డాడు. మనకంటే భయంకరంగా ఆయన శిక్ష వేయబడ్డాడే. వాస్తవానికి నీవు నేను శిక్షకు అర్హులం, ఎందుకంటే మనము నేరస్తులం. కనుక అటువంటి నీకు దేవుని భయం అనేది లేదా? నీవు దేవుని భయంగా ఉంటే ఇవన్నీ మాట్లాడవు కదా. నీలో అసలు దేవుని భయము ఏది లేదు అని అతనితో గద్దించాడు. తర్వాత అన్నాడు 41, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడు. మన ఇద్దరము నేరస్తులం, మనం చేయని నేరం అంటూ ఏది లేదు. అయితే మనకు ఇది తగును అని అన్నాడు. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ దొంగ ఇవన్నీ కూడా ఎరిగి ఉన్నాడు, నేరస్తుడు, అపరాధి. యేసయ్య కాదు, నిరపరాధి. అపరాధము చేసిన వాడు నేరస్తుడు. అపరాధము చేసిన వారు మనం అపరాధిని యేసయ్య అని పాటలు పాడుతున్నాం. ఆయన నిరపరాధి. ఈ యొక్క నిరపరాధి మీద ఈ శిక్షణ వేయబడింది అని చాలా గంభీరంగా ఆ మాట ఆయన చెప్పాడు. తర్వాత ఆయన అన్నారు, మనమైతే ఫలం పొందుతున్నాం కానీ ఈయన తప్పిదము చేయలేదు. ఈ రెండో వాడు పశ్చాత్తాపం ఈ ఉదయకాలం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. మొదటి వానిలో అపవాది ప్రవేశించి మాట్లాడితే, రెండవ వానిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెవిలో కొంచెం మనస్సాక్షిగా చెప్పగా దానికి రెండోవాడు స్పందించాడు. రెండోవాడు స్పందించి యేసును చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అయ్యా, నీవు మరలా రాజ్యంతో వస్తావని నాకు తెలుసు అయ్యా.
నీ మరలా దేవదూతలతో తిరిగి వస్తావు ప్రభా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అనగా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నా పాపాల గురించి నేను బాధపడుతున్నాను ప్రభా, నా కొరకే ఈ కల్వరి సెలవులో నువ్వు ఎక్కున్నావు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను ఆ నరకం నుంచి తప్పించు ప్రభా అనే మాటలు ఆయన హృదయంలో మెదిలినట్లుగా ఆయన చూచాడు. వెంటనే ప్రభు చెప్పాడు ఆయనతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి క్షణంలో ప్రభుతో పరదైసులో ఉన్న ఆధిక్యత ఆ రెండవ దొంగ అర్హత పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గొప్ప కృప ఈనాడు ఎవరైనాను సమయాన్ని వృధాపరుస్తుంటే, సమయంతో ఆడుకుంటుంటే, హేళనగా మాట్లాడుతుంటుంటే, ఎగతాళిగా ఉంటే వారు ప్రభువుని పూర్తిగా అంగీకరించి వారి జీవితాల్లో గొప్పగా రక్షణ అనుభూతి పొందుదురు గాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేంగల్ మా పరలోక తండ్రి, ఈ రెండవ దొంగ సాక్ష్యమని నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను పాపిని ప్రభా అంటే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. స్తుతులు స్తోత్రాలు నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్.